హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి స్పెషల్ డిష్ పట్టుకొచ్చేసాను. అదే ఆలూ పరాటా. మీరు బయటన చాలాసార్లు ఆలూ పరాటా తినే ఉంటారు, బట్ దానికన్నా ది బెస్ట్ టేస్ట్ని మీకు చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఫస్ట్ బౌల్లో గోధుమ పిండిని ఒక హాఫ్ కప్ వరకు తీసేసుకోండి. హాఫ్ కప్ అంటే మినిమం ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. అందులో సాల్ట్, అలాగే ఒక స్పూన్ వరకు పంచదార, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలిపిన దాంట్లోని కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి మాదిరిగా చేసేసుకోండి. మరి చపాతీ పిండికి తక్కువ, అలాగే పూరీ పిండికి ఎక్కువ అన్నట్టు ఇంత మృదువుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. అలాగే దానిపైన ఆయిల్ అప్లై చేస్తే కొంచెం పైన లేయర్ అనేది గట్టి పడకుండా ఉంటుంది. మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకొని ఇలాగ పొటాటో మ్యాషర్తో కానీ చేతితో కానీ మెత్తగా కలుపుకోండి. ఇలా మెత్తగా కలిపిన దాంట్లోని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, చాట్ మసాలా పౌడర్, అలాగే ఆమ్చూర్, తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు వేసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని మనం చిన్న నిమ్మకాయ సైజ్ బాల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నా క్వాంటిటీకి ఇక్కడ 7 బాల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని ఒకసారి బాగా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని పెద్ద నిమ్మకాయ సైజ్ బాల్ అంతా సైజెస్ అనేవి ఇక్కడ చేసుకోండి. మనం లోపల పెట్టే స్టఫింగ్ అనేది తక్కువ ఉండాలి. ఇలా చపాతీ బాల్స్ అనేవి కొంచెం బయట లేయర్ అనేది పెద్దగా ఉండాలి. అప్పుడే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. చపాతీ పీట మీద పిండి వేసుకొని ఒక చపాతీ ముద్దను తీసుకొని అయితే చేత్తో కానీ లేదంటే ఇలా ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత మన స్టఫింగ్ బాల్ని కూడా ఇందులో పెట్టేసి ఈ లేయర్ అనేది చాలా టైట్గా సీల్ చేసుకోండి. లేదు మీరు నార్మల్గా సీల్ చేసుకుంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా టైట్గా సీల్ చేసుకున్న తర్వాత మరి కొంచెం పొడిపిండి అనేది జల్లుకొని మరి ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీ మాదిరిగా రౌండ్గా మీరు చపాతీని పాముకోండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మీరు ఎంత లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీ చేస్తుంటారో అంత బాగా మీకు చపాతీ అనేది వస్తుంది, స్టఫింగ్ బయటకు రాకుండా. సో చూసారు కదా, ఇలా అయిపోయిన తర్వాత రెండు వైపులు ఉన్న డస్ట్ని మీరు తుడిచేసి వేడి పెనం మీద ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ పరోటాని వేసేసేయండి. ఆలూ పరోటా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోండి. రెండో వైపు ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైనుంచి అలా అప్లై చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు బటర్, గీ కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రెండో వైపు కూడా తిప్పి మరి కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులు ఎర్రగా కాలనివ్వండి. మీరు మరి హై ఫ్లేమ్లో పెడితే లోపట వరకు కాలదండి, బయటనే కాలుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా ప్రాసెస్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఆలూ పరాటాకి సైడ్ డిష్ వచ్చేసి పెరుగు. నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి.